500 తాగినోటి నోట్ అందించాం తన్నుకుని వస్తా. సిగ్గులేదా? ఎక్కడ పడిపోయింది? ఒక అందమైన అమ్మాయి ముందుంటే అలా వెళ్ళిపోతావా? అయ్యయ్యో, ఇప్పుడు చెప్పా ఎంత నీ రేటు? 500 ఓన్లీ. ఈ మైనర్ ఒక్క నోటు తీస్తే 1000 నోట్లు తీసినట్టే. తీసుకా కదా. ఓ 100 కొట్టు. 100? ఎందుకు? అది నా రేటు. మగాడే నీకు రేటే? అది నా రేటు కాదు, క్వార్టర్ రేటు. మందు లేకపోతే మనకి మూమెంట్ ఉండదు. నీకుంటదా? పోలీసా? ఎక్కడ డబ్బులు? నువ్వు ఇవ్వట్లేదు. ఇస్తాను. హలో 500 గుర్తున్నానా? నన్నే ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి కానీ నేను ఎవరిని గుర్తుపెట్టుకోను. కరెక్టే. శతకోటి లింగాల్లో బోల్డ్ లింగాన్ని నేనేం చెప్పుకుంటాను? పార్కు 500 పోలీస్ విజిల్ పరార్. నువ్వా? నేనే. నువ్వురా రాజు, కొంప మురిగింది. ఏంటి ఇదా మైలాడి గారి పాత కేసు అంట. ఇప్పుడు వీళ్ళిద్దరిని మేనేజ్ చేయాలా? చెల్లమ్మా, ఏంటక్కయ్య? ఏమిటి ఇప్పుడు కూడా మీ ఆయన వదలవా? అక్కడ కూర్చుందా? అలాగే. ఏమి ప్రేమ, ఏమి ప్రేమ. అక్కా చెల్లెళ్ళ అనుబంధం. పాపా, నా 500 కనబడిందా? ఎక్కడ పడేసుకున్నావేంటి? ఎక్కడ పడేసుకున్నానో తెలిస్తే అక్కడ ఎదుర్కొనేంటి? అక్క, ఈ నెక్లెస్ ఎక్కడ కొన్నావు? చాలా బాగుంది. నీకు అంత నచ్చిందా? నచ్చితే మాత్రం మేము కొనగలమా? కొనడం ఎందుకు? ఈ అక్క నీకు గిఫ్ట్ గా ఇస్తుంది. దోపిడీలు జరిగిపోతున్నాయి. 50,000 రూపాయలు నక్కలేసరా? నీకు చాలా బాగుంది. చాలా బాగుంది, ఇచ్చే. అక్క నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. రక్ష పరుల సొమ్ము పావు లాంటిది. ఇచ్చేయి. ఫోన్లేరా, పాపం ఏదో ముచ్చట పడుతుంది, తీసుకొని. బాసు, మన స్నేహం పాలు నీళ్ళ లాంటిది. పాలల్లో ఫినాయిల్ కలపలేదు. ఇచ్చే. అంతేనంటావా? అంతే. అంతేనంటావా? అంతే. అయితే తీసిచ్చేయమ్మా. ఆహా, మీ బేరం మీది, మా బేరం మాది. బేరం ఏంటి? బేరం అంటే ఘోరం. ఘోరమే. 500 రూపీస్ ఘోరం కదా? ఈ రాంగ్ ఎంట్రీ గండి నేను చూసుకుంటాను. మన వాళ్ళతో మాట్లాడుతుండు. నువ్వు చూసుకో. నువ్వు ఇచ్చే. పర్వాలేదండి. ఏంటమ్మా, ఏదో వారు జరుగుతున్నట్టుంది. కాదండి, నాకు అక్క ఈ నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఈయనేమో తిరిగి ఇచ్చేయమంటున్నారు. మరేమీ లేదండి, ఎవరైనా గిఫ్ట్ గా ఇస్తే నాకు ఇష్టం ఉండదు. ఏదైనా సరే కష్టపడి సంపాదించాలి. వెరీ గుడ్ ప్రిన్సిపల్. చేయమ్మా. హలో 500. అంతొద్దులేను. ఒరే బోసు, రక్షణ తీసుకొచ్చి నన్ను ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కించవరా. థ్యాంక్స్. సర్లేరా, నేను ఇంక బయలుదేరుతాను. రక్ష, ఏది? నాకు అదే కావాలి. రక్ష రక్ష. మా మీద నీకెందుకంత కక్ష? అమ్మో, 500 తుస్సు లెంపకాయ ప్లస్. Today's news. Minister files complaint. మినిస్టర్ ఫైల్స్ కంప్లైంట్ అంటే ఏంటో తెలుసా? తెలీదు. మినిస్టర్ కు మూలశంక వ్యాధి ఉందని. నీకు మూలశంక ఉందా? లేదు. అసలు మూలశంక అంటే ఏంటో నీకు తెలుసా? తెలీదు. తెలియకుండా లేదని ఎలా చెప్పావు? హౌ కెన్ యూ టెల్? ఇట్స్ ఓకే, నేను చెప్తాను. మూలశంక అంటే ఎవరైతే సంవత్సరాల తరబడి సీట్లకు అతుక్కుపోయి ఉంటారో వాళ్ళకు వచ్చే వ్యాధి అన్నమాట. జనరల్ గా ఇది మన రాజకీయ నాయకులకు వస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళంతా తేలిక సీట్లు వదిలేరుగా. ఈ మినిస్టర్ కు ఈ వ్యాధి పోవాలంటే వెంటనే సీట్లు వదిలేయాలి. హలో బ్రదర్, గుడ్ మార్నింగ్. హిల్ విలేజ్ కింగ్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్. రవి శాస్త్రి క్లీన్ బౌల్డ్. క్లీన్ బౌల్డ్ అంటే బంతిని బ్యాట్ తో బలంగా పైకి కొట్టినప్పుడు ఎగిరి ఇలా పట్టుకోవడం అన్నమాట. ఏం తీసుకుంటారు? షటా, పచ్చ ద్వారా తెల్ల ద్వారా అంటే వాడికే అర్థమవుతుందిరా. వాడికి ఏమైనా తెలుగు వచ్చా? అవును, నువ్వేంటి ఇప్పుడే కానీ మూలశం గురించి చెప్పాను, ఇంకా సీటు కత్తుకుపోతావే. నువ్వు గెట్ అవుట్. ఏమైనా కావాలంటే మార్నింగ్ వచ్చి నేను. నా పేరు ముద్దు కృష్ణ, మీన్స్ కిస్ కృష్ణ. I'm Francis. Pleased to meet you. See, Mr. Francis, now I am going to explain what are the foods we are having in our restaurant. Rice cake, spicy vadai, wheat dosai. What do you want in this? నాకు ఒక మసాలా వడ, ఒక టీ. టీ వేడిగా ఉండాలి. గుడ్ మార్నింగ్. నమస్తే. తెల్లగా ఉన్నాడు కదా అని దొరనుకున్నాను. తొట్టినాయాడు తెలుగుడే. అమ్మ కదా ఏంటి నా లక్కు? ఇవాళ పొద్దున వెళ్ళి ఎవరి మొహం చూశారేంటో. ఇది నాటకాల వాళ్ళకి అమ్ముకుంటే బోలే డబ్బు వస్తుంది. అయ్య బాబాయ్, ఇంత బరువు ఉందేంటి?
అయ్య బాబోయ్ అమ్మో ఎంత బరువు ఉందేంటి అయినా వదులుతానా అర్భక ఆ గద నీకెందులకురా ఎందుకంటయ్యా అమ్ముకోవడానికి ఆహా ఆహాన పోతే కొంచెం సాయం చేయొచ్చు కదా ఇప్పుడు ప్రయత్నించుకోరా ఇంత తేలికైపోయిందండి ఆహా గద గద అయ్యి బాబోయ్ ఈ గట్టపెంట నా పెట్టయ్యా బాబోయ్ అమ్మో ఇదేంటి నేను వెనక్కి రావడం ఏంటి ఈ బిల్డప్ పెట్టయ్యా అసలు నువ్వెవరవయ్యా బాబు భీమసేనుల వారి పుత్రులం ఘటోత్కచ నామధేయులు. ఓహో అలాగా రామాపక్షం అన్నమాట నన్ను పక్షరేదవరా భూక్షి మక్షి రూక్షి నిరక్షర కుక్షి దుర్మార్గ సాక్షి దుష్టభావాపేక్షి దౌర్భాగ్య కక్షి బహులోప రూక్షి బహుదుష్ఫలాక్షి మాలిన్య భక్షి ఆక్షి ఆక్షి ఆక్షి. ఏమండే తెలుసో తెలియకో చిన్న మాట అన్నందుకు ఇంత బిల్డప్ప సంస్కృత పదాల మీద పదాలతోటి అక్షి ఇచ్చి ఈడ్చి అని ఈ బిల్డప్ పెట్టాయా బాబు నీ గనకోదండం నీకోదండం తీసుకోవా బాబు రాదేంటి చౌర్యము చేసిన నేరమునకు ఈ గదను పుచ్చుకుని నా వెంట తిరగడమే నీకు తగిన శిక్ష. ఎన్ని సంవత్సరాలు బాబు మోక్షం ఎప్పుడు మహాశయ అది నా ఇష్టం. రమ్ము. పద ఈయంతో పెట్టుకున్నానేంట్రా బాబు ఇంటి పండి అమ్మమ్మా ఓ ముఖ్యమైన విషయమే. ఏంటి మీకు కూడా పేరు నువ్వు చెప్పరా నువ్వు చెప్పరా నువ్వే చెప్పరా. అమ్మమ్మా మామయ్య తన కూతురుని కూడా తీసుకొస్తున్నానని చెప్పావు కదా అవునరా మరి ఇంటి ముందు ఈ మురికాలు వెంటే కంపు గబ్బు దానికి నన్నేం చేయమంటా 2 బళ్ళ ఇసుక తెప్పించి చల్లించి చదును చేద్దామన్న గొప్ప ఐడియా వచ్చింది మాకు. ఒక్క 200 ఉంటే ఏంటి 200 అంతే 200 ఏడ్చావులే ఓట్లేస్తే రోడ్లు బాగు చేయిస్తానని చెప్పాడు గాడు ఎవడో ఆయన్ని జుట్టట్టుకుని ఈడ్చుకురా రోడ్డు బాగు చేయించు. వాళ్ళు ఓట్లేసే వరకేనే, ఆ తర్వాత వాళ్ళు కనపడరు. పేపర్లో వేసినా సరే మనం వాళ్ళని పట్టుకోలేం. దానికి నన్నేం చేయమంటా నేను ఇడ్లీ అమ్మి అట్లు అమ్మి దమ్మిడి కూడబెట్టుకున్న డబ్బులోంచి 200 ఇయ్యాలా చస్తే ఇవ్వను. మనకు కూడా కాస్త గౌరవం అంటూ ఉంది కదే మరి మన లెవెల్ మనం చూసుకోవాలి కదా అందుకే రోడ్ లెవెల్ చేద్దాము అంటున్నాను. ఒరే నా లెవెల్ ఏంటో నాకు తెలుసు, నా గౌరవం ఏంటో నాకు తెలుసు. ఇదిగో నీ మేనమామ కూతురు వచ్చి ఉంటే ఉంటది లేకపోతే పోద్ది. దానికోసం 200 ఇయ్యాలా చచ్చినా ఇవ్వను. గొప్ప ఐడియా ఏమిటి? అమ్మమ్మ చచ్చిపోయిందని ఆఫీస్ లో 200 అడ్వాన్స్ తీసుకుందామా? నీ బొంద క్రితం నెలగా అమ్మమ్మ పోయిందని 500 అడ్వాన్స్ తీసుకున్నాను. ఇంకా లాభం లేదు, మనం పోవాల్సిందే. సిన్నోడా మట్టి వేదవుతుంది కళ్ళు కనపడలేదా? పోవే వంకాయ్. ఇదిగో నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఆ తర్వాత మా మామ కూతురు వచ్చేస్తుంది. ఈ లోగా నువ్వు నన్ను లవ్ చేసుకోదలుచుకుంటే చేసుకో, లేకపోతే ఫినిష్. ఏ పెద్దోడా ఒళ్ళేలా ఉంది? కాస్త తిమ్మిరిగా ఉంది. నీకు కూడా 2 రోజులే టైం ఉంది. ఈ లోపల మా మామ కూతురు వచ్చేస్తుంది. నన్ను లవ్ చేసుకోవాలంటే చేసుకో, నేను రెడీ. మామ కూతురు వస్తుంది, మనసు నాకు ఇస్తుంది, నాకేసి చూస్తుంది, నన్ను కలవరిస్తుంది. జనక జనక అమ్మమ్మ వస్తుంది, నడ్డి విరగొడుతుంది, ఈపి పగల కొడుతుంది. డబ్బు ఖర్చు చేస్తే వృధా ఖర్చు చేస్తే తరిమి 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 కొడుతుంది. భలేగుందరా ఇల్లు పెళ్లిలా ఉంది. కవితకు స్వాగతం పలకడానికి ఏర్పాటు అన్నమాట. పెళ్లికైతే మొత్తం ఇల్లే మార్చేస్తామే. చాలా బాగుందిరా. కవిత కోసం స్పెషల్ గా తయారు చేయించిన కూర్చే ఇంకెవరు కూర్చోడానికి వీలేదు. ఇది మావయ్య కోసం, ఇది అత్తయ్య కోసం. కవిత కాఫీ తాగడానికి స్టీల్ గ్లాస్, కవిత భోంచేయడానికి కొత్తగా కొన్న స్టెయిన్లెస్ స్టీల్ పళ్ళెం. బాగుందిరా. అవును బాజా భజంత్రులు పెట్టపోయారా ఇంకా బాగుండేది. వాళ్ళని కూడా ఏర్పాటు చేసేవాళ్ళని. ఎవరో చచ్చిపోయారంట, ఈ మేళగాళ్ళంతా అక్కడ పోయారు. పోనీ మైకా సెట్ పెట్టండి, 10 పాటలు వేసుకోవచ్చు. అసలు చచ్చిందే ఆ మైక్ సెట్టోడే. చాకోటి చచ్చాడు, అందుకే మైకులు లేవు, మేళాలు లేవు. ఏంటో ఇదంతా. ఊరికే దూరంగా పారాయి. ఇగో నువ్వు కూడా అక్కడే ఉండు, ఇక్కడికి రాకు.
ఏమొచ్చిందిరా మీకు కవిత వస్తుంది.